హలో అందరికీ, నేను మీ సేల్స్ ఫోర్స్ తెలుగు విత్ రమేష్ అండి. లాస్ట్ వీడియోస్లో మీరైతే ఒక కస్టమ్ అప్లికేషన్ ఎలా క్రియేట్ చేయడం, ఒక కస్టమ్ ఆబ్జెక్ట్, స్టాండర్డ్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి, కస్టమ్ ఫీల్డ్ అంటే ఏంటి, ఇవైతే నేను లాస్ట్ 3 వీడియోస్లో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. ఈ వీడియోలో వచ్చి మనము పేజ్ లేఅవుట్స్ అండ్ రికార్డ్ టైప్స్ గురించి అయితే చూస్తామండి. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ పేజ్ లేఅవుట్స్ ఏంటంటే, ఒక పేజ్ని, ఇది ఒక పేజ్ అనుకోండి. ఇప్పుడు చూడండి, ఒక అరేంజ్మెంట్ అయితే లేదు. పేజ్ లేఅవుట్స్ మనం ఎందుకు యూజ్ చేస్తాం ఇన్ రియల్ టైమ్ అంటే, ఒక సెక్షన్ వైజ్ మనం క్రియేట్ చేయాలన్నా, మనకి ఇప్పుడు సపోజ్ ఇది ఒక కస్టమ్ ఆబ్జెక్ట్ ఎంప్లాయీస్, నాకు ఒక స్ట్రక్చర్ ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ మాత్రం ఒక సెక్షన్లో, అదర్ దెన్ నాకు ఇంకొక సెక్షన్లో కావాలంటే ఎలా క్రియేట్ చేయాలో దాన్నే మెయిన్ యూజ్ అండి. మీరు కస్టమ్ పేజ్ లేఅవుట్స్ ఎలా చేయాలంటే, ఇక్కడ మీరు ఆబ్జెక్ట్కి వెళ్ళినారనుకోండి, ఇక్కడ ఎడిట్ ఆబ్జెక్ట్ లేదా సెటప్కి వెళ్ళినారంటే డైరెక్ట్గా ఆబ్జెక్ట్కి అయితే వెళ్ళిపోతాం. ఇక్కడ మనం ఆబ్జెక్ట్ మేనేజర్లో ఎంప్లాయీ అని వచ్చినారంటే, కింద వచ్చినారంటే పేజ్ లేఅవుట్స్, ఫీల్డ్స్ అండ్ రిలేషన్ సెక్షన్ దగ్గర మనకైతే పేజ్ లేఅవుట్స్ అని ఉంటుంది. ఇది వచ్చి స్టాండర్డ్గా క్రియేట్ అయిపోతుందండి. మనము ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా డిఫాల్ట్ లేఅవుట్ అండి. మనకి ఇది వద్దు, మనకి కావాలంటే దీంట్లోనూ కూడా అరేంజ్మెంట్ చేసుకోవచ్చు, లేదంటే నాకు కొత్తగా కూడా చేసుకోవచ్చు. సో నేను దీన్ని ఎడిట్ చేసుకుని, లేదా నాకు న్యూ పేజ్ లేఅవుట్ కావాలి అంటే నేను దీనినే ఇది చేసుకుంటా. ఎంప్లాయీ వద్దు, నేను నెక్స్ట్ చెప్తాను. ఎంప్లాయీ లేఅవుట్ దీంట్లో వెళ్ళి నేను చెప్తాను. చూడండి, ఇక్కడ ప్రజెంట్ ఎలా ఉందో ఇన్ఫర్మేషన్. ఇక్కడ నేను సెక్షన్ రాసుకుంటానండి. సెక్షన్ తీసుకొని సెక్షన్ నేమ్ వచ్చి ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్. నాకు 2 కాలమ్స్ కావాలి కాబట్టి నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ వేసినారంటే నాకు ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్లో ఎంప్లాయీ నేమ్ ఖచ్చితంగా కావాలి, శాలరీ కావాలి, ఇంకొకటి ఎంప్లాయీ ఫోన్ కావాలి, ఎంప్లాయీ ఈమెయిల్ కావాలి. ఓకేనా? ఇది అనుకోండి ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్. డిపార్ట్మెంట్ ఇది వచ్చి నాకు ఇంకొక సెషన్గా కూడా మనమైతే క్రియేట్ అయితే చేయొచ్చు. సో ప్రజెంట్ నేనైతే ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ మాత్రం తీసుకుంటా. మీకు ఇంకా కావాలంటే కూడా ఇంకొక సెక్షన్లో ఇలా క్రియేట్ చేసుకుని ఇక్కడ దాని కింద డ్రాగ్ చేశారంటే ఎంప్లాయీ అడ్రస్, అట్లా మరి ఎంప్లాయీ అడ్రస్ జస్ట్ నేను ఈ కాలం మీకు 1 కావాలంటే 1 కూడా సెట్ చేసుకోవచ్చు. నేను దీంట్లో ఇక్కడ డిపార్ట్మెంటు ఇంకా అడ్రస్ ఏమన్నా ఉంటే చేస్తాను, లేదంటే నేను ఇక్కడ పెట్టుకుంటాను. ఇక్కడ ఇలా సేవ్ చేశారంటే ఇది మనం వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ అయితే చేంజ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు చెక్ చేసినారంటే చూడండి, కొంచెం టైం అయితే అవుతుంది. నేను ఏదైనా చెప్పినాను కదా, లాస్ట్ వీడియోస్ నుంచి చెప్తున్నా, మీరు ఏదైనా సేల్స్ ఫోర్స్లో చేశారంటే కొంచెం టైం అయితే టేకిన్ అవుతుంది. ఇప్పుడు చూసారా పేజ్ ఎలా అయింది, ఇంతకుముందు ఎలా ఉంది, సెక్షన్స్ వైజ్ ఉన్నిందా, ఇప్పుడు మనకి పేజ్ ఎలా ఉంది కదా, కరెక్ట్గా మనకి ఇలా ఉందా. సో దీనినే పేజ్ లేఅవుట్స్ అంటారండి. ఈ పేజ్ లేఅవుట్స్లో మనం చాలా అయితే చేసుకోవచ్చు, కస్టమైజేషన్ మనకి తగినట్టు. ఓకేనా? ఇక్కడ మనం రిలేటెడ్ లిస్ట్ కానీ, బటన్స్ యాడ్ చేయడం కానీ, ఫీల్డ్స్ని యాడ్ అండ్ రిమూవ్ చేయడం కానీ. సపోజ్ నాకు ఇక్కడ ఈ ఫీల్డ్స్ నాకు వద్దు, ఈ ఓనర్ ఫీల్డ్ వద్దంటే నేను ఇక్కడ జస్ట్ రిమూవ్ కొట్టినారంటే ఇది వెళ్ళిపోతుంది. మళ్ళీ నాకు ఆ ఫీల్డ్ కావాలంటే ఇక్కడ మీరు వెళ్ళి ఫీల్డ్లో వెళ్ళినారంటే ఆ ఓనర్ ఇట్లా డ్రాగ్ అండ్ డ్రాప్ ఇక్కడ వచ్చినారంటే వస్తుంది కిందకి. నాకు ఇక్కడ కావాలి అంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ సేవ్ చేసుకోవడం. ఫీల్డ్స్ కానీ బటన్స్ యాడ్ చేసుకోండి, కస్టమ్ బటన్స్ కానీ, క్విక్ యాక్షన్స్ కానీ, ఇవన్నీ నేను చెప్తానండి. ఈ మొబైల్ యాక్షన్స్ కానీ, మనం ఏదైనా లుక్అప్స్ ఏదైనా ఉంటే కానీ, రిలేటెడ్ లిస్ట్ కానీ, రిపోర్ట్ అండ్ చార్ట్స్ కానీ ఏమన్నా కావాలంటే కూడా ఇక్కడ మనమైతే యాడ్ అయితే చేసుకోవచ్చు అండి. ఓకేనా? దీంట్లో నుంచి మనమైతే దీనినే పేజ్ లేఅవుట్ అంటారంటే. ఓకేనా? ఈ పేజ్ లేఅవుట్ని మనము సపోజ్ మనకి ఈ ఎంప్లాయీ లేఅవుట్, ఇది జస్ట్ లేఅవుట్, ఇంకొకటి ఐటీ లేఅవుట్, ఇలాంటివి మనమైతే కంట్రోల్ అయితే చేసుకోవచ్చు. నాకు ఇది జస్ట్ కష్టము, నాకు ఇంకా వేరే లేఅవుట్ కావాలంటే నేను ఇక్కడ పేజ్ లేఅవుట్
న్యూకి వెళ్ళి ఎంప్లాయీ లేఅవుట్ క్లిక్ చేసుకొని సేమ్ ఎంప్లాయ్మెంట్ని మనమైతే డూప్లికేట్ అయితే చేస్తున్నామండి. ఐటీ లేఅవుట్, ఐటీ ఎంప్లాయీ లేఅవుట్ ఓకేనా. ఇలా క్లిక్ చేసుకున్నారంటే సేమ్ ఇలానే వస్తుంది మనకి. దీంట్లో నాకు ఈ ఓనర్ ఫీల్డ్ వద్దు, ఇలా మనము ఈ ఏమేమి ఫీల్డ్ నాకు ప్రీవియస్ దాంట్లో అన్నీ ఉంది, దీంట్లో మీరు చూడండి మీరే. ఓకేనా, ఇప్పుడు ఇదైతే వ్యూయింగ్ అయితే అవ్వదండి. ఓకేనా, జస్ట్ మనం లేఅవుట్ క్రియేట్ చేసినాము. ఇప్పుడు మీరు ఎంప్లాయీస్ ఆబ్జెక్ట్కి వెళ్ళినారంటే జస్ట్ లేఅవుట్ మాత్రం క్రియేట్ చేసినాం మనం, ఇంకా ఎవరికి అసైన్ చేయలేదు, ఏమీ చేయలేదు. ఇప్పుడు చూసినారంటే జస్ట్ ఒకటే వస్తుంది న్యూ అయితే. ఓకేనా, డిఫాల్ట్, ఎందుకంటే అది డిఫాల్ట్ కాబట్టి మనం అసైన్ చేయాలి. ఈ అసైన్ చేయాలంటే మనం ఫస్ట్ ఒక రికార్డ్ టైప్ అనేది క్రియేట్ చేసుకోవాలి. కింద వచ్చారంటే రికార్డ్ టైప్స్, ఇక్కడ న్యూ అయితే క్రియేట్ చేసుకోండి. రికార్డ్ టైపు ఐటీ, నేను ఒక రికార్డ్ టైపుని అయితే క్రియేట్ చేసుకుంటా. ఐటీ ఎంప్లాయీ లేఅవుట్ ఇలా క్లిక్ చేసుకుంటా. మేక్ అవైలబుల్ అని కొడతా అందరికీ కనిపించేలాగా. ఇక్కడ నాకు ఏ లేఅవుట్ కావాలంటే నేను ఐటీ ఎంప్లాయీ లేఅవుట్ అయితే చూసుకుంటా. క్లిక్ చేసుకుని ఇప్పుడు అసైన్ అయిపోయింది. ఓకేనా, ఇప్పుడు మీరు వచ్చినారంటే ఇప్పుడు మీరు ఏదైనా ప్రీవియస్గా కంపారిజన్ చేసుకోండి, ప్రీవియస్ దానికి ఇప్పుడు దానికి ఏం చేంజ్ అయిందని. ఇంకా మనం అసైన్ చేయలేదు, ఇంకా అది లోడ్ అవ్వలేదు. ఇక్కడ మనము పేజ్ లేఅవుట్కి వచ్చి రికార్డ్ టైప్ని క్రియేట్ చేసినప్పుడు ఇక్కడ మనము అసైన్మెంట్ అయితే చేయాలి. పేజ్ లేఅవుట్ అసైన్మెంట్ ఇప్పుడు కరెక్ట్గానే అయింది. అది ఐటీకి ఐటీ, ఎంప్లాయీకి ఎంప్లాయీ. ఓకేనా, ఇది కొంచెం రీఫ్రెష్ అవ్వలేదు, ఒక టైం అయితే అవుతుంది. ఈ రికార్డ్ టైప్స్ ఎందుకంటే మనము ఒక్కొక్క బిజినెస్ మోడల్స్కి సపరేట్గా లేఅవుట్, ఫిక్ లిస్ట్ ఫీల్డ్ వాళ్ళకి తగినట్టు వాళ్ళకి తగిన సెక్షన్స్ మనం క్రియేట్ చేయడం కానీ ఇలాంటి యూస్ కేసెస్కి అయితే ఈ రికార్డ్ టైప్స్, పేజ్ టైప్స్, లేఅవుట్స్ యూస్ చేసుకుని మనమైతే క్రియేట్ అయితే చేస్తామండి. ఓకేనా, కొంచెం టైం పడుతుంది, ఇది రీఫ్రెష్ అవ్వడమే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్, ఇంకా అసైన్ అవ్వలేదు అది. ఓకే, నిమిషం. నార్మల్గా ఇక్కడ రావాలి, కొంచెం టైం అయితే అవుతుందండి, ఎందుకంటే ఇది మనం ఐటీ ఎంప్లాయీ లేఅవుట్ రెండు యాక్టివ్లోనే ఉందండి, ఏం ప్రాబ్లం లేదు, రెండు యాక్టివ్లోనే ఉంది. అది కొంచెం టైం అయితే అవుతుంది, అది ఏదైనా మనం చేంజ్ చేసినామంటే కొంచెం టైం టేకింగ్ అయితే అవుతుంది. ఓకేనా, లేఅవుట్ అసైన్మెంట్ కరెక్ట్గానే ఉందండి. ఓకే, నేను ఇంకొకటి కూడా తీసుకుందాం. మనము ఇంకొక న్యూ లేఅవుట్ అయితే క్రియేట్ చేసుకుంటాము. నాన్ ఐటీ ఐటీ లేఅవుట్కి, నాన్ ఐటీ లేఅవుట్కి సేమ్ నేను మాస్టర్ యూజ్ చేసుకుంటా. నాన్ ఐటీ ఎంప్లాయీ లేఅవుట్. ఓకేనా, చూడండి నేను ఎలా చేస్తాను, నాకు తెలుసు ఎలా ఏం వర్క్ ఉంది, మీకు తెలియాలా, ఎందుకంటే అది ఎలా ఇది మేక్ డిఫాల్ట్ అని వద్దు, జస్ట్ మేక్ అవైలబుల్ అని కొడతాం. నాకు తెలుసు, బట్ ఎక్కడ ఎర్రర్ వచ్చిందో మీకు కూడా అది ఫస్ట్ నేను కాన్సెప్ట్ మొత్తం చెప్పేస్తే మీకు అది ఇది అవ్వదు కదా, ఎట్లా నేను ఇది ఒక డీబగింగ్ లాగా అంటే. ఓకేనా, ఎంప్లాయీ లేఅవుట్ నేను దానికి మనము ఐటీ చూసుకుందాం, దీనికి నాకు ఈ ఎంప్లాయీ లేఅవుట్ కావాలి. ఓకేనా, అందువల్లే నేను కావాల్సుకనే మీకు అనుకోవచ్చు వీకే ఏం తెలియదని, అట్లా ఏమనుకోకండి, నాకు తెలుసు, బట్ నేను ఎర్రర్ని చూపించేసి మళ్ళీ ఆ ఎర్రర్ని ఎలా రెక్టిఫికేషన్ చేయాలో అనేది నా కాన్సెప్ట్ అండి. ఓకేనా, ఇప్పుడు మీరు చూసినారనుకోండి కరెక్ట్గా వస్తుంది. ఏం చేశానంటే నేను 2 రికార్డ్ టైప్స్ని అయితే క్రియేట్ చేసుకున్నా, ఒకటి ఐటీ, ఇంకొకటి నాన్ ఐటీ. ఐటీ ఎంప్లాయీకి నేను పేజ్ లేఅవుట్, ఐటీ ఎంప్లాయీ లేఅవుట్ చూస్ చేసుకున్నా. దీనికి నాన్ ఐటీకి వచ్చి మామూలు స్టాండర్డ్ అయితే చూస్ చేసుకున్నా. ఓకేనా, ఇప్పుడు ఒక్క నిమిషం రిఫ్రెష్ అయ్యాక ఇప్పుడు చూడండి 2 అయితే వస్తుంది క్రియేషన్ టైంలో, కొంచెం టైం టేకింగ్ అవుతుంది. ఓకే, ఒక నిమిషం, ఇది కొంచెం రీఫ్రెషింగ్కి కొంచెం చూసినారా వచ్చిందా లేదా, ఇది యాక్చువల్ కావాలి. ఇప్పుడు
ఇలానే ఉంటాయండి యూస్ కేసెస్. మనం డైరెక్ట్‌గా ఇలా అయితే ఎక్స్‌ప్లెయిన్ ఇప్పుడు చూడండి నీకు దానికి దీనికి డిఫరెన్స్. ఐటీ ఎంప్లాయీ లేఅవుట్‌కి అయితే మనం ఒక చేంజ్ అయితే చేసాం. ఒక పిక్ లిస్ట్ వాల్యూ అయితే రిమూవ్ చేసాం. ఏంది ఓనర్. ఓకేనా? ఇక్కడ మనకి నాన్ ఐటీ చూస్ చేసుకున్నారంటే అది వస్తుంది. ఇంక్లూడింగ్ ఓనర్ అయితే వస్తుంది. చూసినారా? ఇలా అయితే మనమైతే డివైడ్ అయితే చేసుకోవచ్చండి. ఇలా నేను మిస్టేక్ చేయడానికి కూడా రీజన్ అదే అండి. నా ఫస్ట్ మిస్టేక్ చేసి మీకు చూపిస్తేనే మీకు ఒక ఐడియా వస్తుందని అనుకుంటున్నాను. మీకు అయితే అర్థమైంది అనుకుంటున్నా. లేఅవుట్స్, పేజ్ లేఅవుట్స్ అంటే ఏంటి, రికార్డ్ టైప్స్ అంటే ఏంటి. రికార్డ్ టైప్స్ని యూజ్ చేసుకుని మనము పిక్ లిస్ట్ వాల్యూ అయితే కంట్రోల్ అయితే చేసుకోవచ్చు అండి. ఈ సపోజ్ ఇప్పుడు మన లేఅవుట్లో పిక్ లిస్ట్ వాల్యూ ఏదైనా ఉందా, ఉంటాయో అనుకుంటా. పిక్ లిస్ట్ వాల్యూ అయితే లేదు. మనము సపోజ్ నేను ఒక పిక్ లిస్ట్ వాల్యూ అయితే క్రియేట్ చేస్తానండి. పిక్ లిస్ట్ ఫీల్డ్ ఎందుకు అంటే మీకు ఒక కాన్సెప్ట్ అయితే చెప్పేస్తాను. రీజియన్ చూస్ చేసుకునేస్తా. ఇండియా, యూఎస్ఏ, మళ్ళీ ఇంగ్లాండ్, ఇండియా. సరే ఇవి చాలండి. ఈ ఫీల్డ్ విజిబుల్ అవని అన్నిటికీ లేఅవుట్ నేను 2 లేఅవుట్కి ఉండని ఇప్పుడు మీకు చూసి చెప్తున్నారంటే నేను ఇప్పుడు ఒక్క నిమిషం మీకు చూపించేస్తాను. ఇప్పుడు ఈ 2 లేఅవుట్లు అయితే వచ్చేస్తుంటుంది ఆ ఫీల్డ్. నేను ఇప్పుడు కొత్తగా క్రియేట్ చేసిన ఫీల్డ్. మనం దాన్ని యాడ్ చేసుకోవాలి. ఓకేనా? ఎక్కడ మనము ఇక్కడ నేను ఎంప్లాయీ లేఅవుట్ వెళ్ళి ఆ ఫీల్డ్ని అయితే రీజన్ అయితే ఇక్కడ వచ్చిందా? ఓకే, సూపర్. ఇక్కడే ఉన్నాను. నాకు లేదు నేను కింద ట్రాక్ చేసుకునేస్తా. నాకు ఐటీ ఎంప్లాయీ లేట్లో సేమ్ అది కూడా ఇక్కడ కిందే ఉండని. ఓకే, నాకు నా యూస్ కేస్ ఏమంటే ఎంప్లాయీ లేఅవుట్లోకి పిక్ లిస్ట్ వాల్యూ ఇండియా మాత్రమే చూస్ చేసుకోవాలి. నా ఐటీ ఎంప్లాయీలో వచ్చి ఇది ఇక్కడ మనం 2 రికార్డ్ టైప్ని క్రియేట్ చేసాం కదా. ఈ రికార్డ్ టైప్ ఐటీ ఎంప్లాయీలో వచ్చి మనకి యూఎస్ఏ మాత్రం కనిపించాలి. ఇక్కడ వచ్చి మనకి యూఎస్ఏ రిమూవ్ అయిపోవాలి, ఇక్కడ ఇండియా రిమూవ్ అయిపోవాలి. ఓకేనా? దానికి ఎలా చేయొచ్చు అంటే మనం రికార్డ్ టైప్స్కి వెళ్ళామంటండి. రికార్డ్ టైప్స్కి వెళ్ళి ఇక్కడ ఐటీ ఎంప్లాయీలో వెళ్ళి ఇక్కడ పిక్ లిస్ట్ వాల్యూ ఇక్కడ వెళ్ళి నాకు ఇండియా వద్దు ఐటీలో వచ్చి సరే ఇండియా ఉంది సరే ఇంగ్లాండ్ వద్దు, నాకు రిమూవ్ చేస్తాను, సేవ్ చేస్తాను. ఇంకొకటి నాన్ ఐటీ ఎంప్లాయీలో దాంట్లో యూఎస్ తీసేస్తాము, ఇంగ్లాండ్ తీసేస్తాము. సరే యూఎస్ఏ తీసేద్దాం. ఓకేనా? ఇప్పుడు చూడండి మీరే మ్యాజిక్. ఇప్పుడు నేను ఐటీ చూసుకున్నానంటే కొంచెం రిఫ్రెష్ చేస్తాం క్విక్గా. ఎందుకంటే కొంచెం టైం టేకింగ్ అయితే అవుతుంది. రీఫ్రెష్ చేయడమే కొంచెం ఇక్కడ ఇబ్బంది. ఇక్కడ నేను చూస్ చేసుకుంటా, నా ఐటీ ఎంప్లాయీ చూసుకునేస్తా. ఇక్కడ మీరు చూడండి. ఓకేనా? ఇంగ్లాండ్ లేదా? సేమ్ ఇప్పుడు నాకు నాన్ ఐటీలో వెళ్తే యూఎస్ఏ లేదా. సో ఇలా మనమైతే రికార్డ్ టైప్ని యూజ్ చేసుకుని పిక్ లిస్ట్ వాల్యూని అయితే క్రియేట్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో నేనైతే వ్యాలిడేషన్ రూల్స్కు ఎలా చేయాలి, ఫీల్డ్ని ఎలా ఫీల్డ్ రిక్వైర్మెంట్ ఎలా చేయాలి, ఇవన్నీ పేజ్ని ఎలా ఇది చేసుకున్నా మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడడానికి నా ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ సేల్స్ ఫోర్స్ తెలుగు విత్ రమేష్.